హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఒకసారి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ చూసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ, మనకి ఈ రోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందండి. ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఇమీడియట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ అగైన్ కన్సాలిడేషన్, మళ్ళీ లాస్ట్ 1 అవర్ లో డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. అది నిన్న మార్కెట్స్ చూసుకుంటే, నిన్న మార్కెట్స్ లో కూడా ఫస్ట్ డే మొత్తం కూడా కన్సాలిడేషన్ జరిగి లాస్ట్ 1 అవర్ లో అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అండ్ ఈ రోజు డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో మార్కెట్ కంప్లీట్ గా చాపీగా వాలటైల్ గా మూవ్ అవుతుంది. ఎంత వాలటైల్ గా మూవ్ అయినప్పటికీ లాస్ట్ 2-3 డేస్ ఓవరాల్ మార్కెట్ ఒక రేంజ్, అంటే ఒక హై పాయింట్ లో పాయింట్ చూసుకుంటే యావరేజ్ గా 100 నుంచి 120 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ మనకి అప్ అండ్ డౌన్ ట్రావెల్ అవుతుంది. చాలా తక్కువ రేంజ్. ఇంత తక్కువ రేంజ్ లో మనం ట్రేడ్ చేయడం అనేది అంత కంఫర్టబుల్ కాదు. అండ్ పర్టికులర్లీ మనం చాలా వీడియోస్ నుంచి మాట్లాడుకున్నాం, ఇండియా విక్స్ అనేది 2 లో ఉందండి. సో ఆల్మోస్ట్ ఈ రోజు 12 బిలోకి వచ్చేసింది. ఇంత లో విక్స్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ అస్సలు మనం చేయలేం. పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ మాన్యువల్ గా చేయడం చాలా చాలా కాంప్లికేట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ ని అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఒకవేళ మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నట్లయితే రేపటి మార్కెట్స్ లో మనం ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మన రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఇంట్రాడే లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది బికాస్ ఆఫ్ లో విక్స్ మార్కెట్స్. ఇలాంటి మార్కెట్స్ లో మనం మాన్యువల్ గా ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేసినా మనకి విన్నింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో దీనికి రిలేటెడ్ గా మన సహస్ర ఆల్గో నుంచి 2 న్యూ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ లాంచ్ చేస్తాం. ఈ 2 స్ట్రాటజీస్ కూడా పర్టికులర్ గా ఓన్లీ లో విక్స్ మార్కెట్స్ లోనే వర్క్ అవుతాయి. సో ఇండియా విక్స్ అనేది 80 నుంచి 13 ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనకి మార్కెట్స్లో చాలా తక్కువ రేంజ్లో మూవ్ అవుతుంది. ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేటెడ్ టైం పీరియడ్లో వర్క్ అవడానికి ఒక 2 న్యూ స్ట్రాటజీస్ మన ఆల్గో సాఫ్ట్వేర్లో లాంచ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద న్యూ అప్డేట్. సో ఒకవేళ ఈ 2 స్ట్రాటజీస్ కనుక మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ టైం మన ఆల్గో వెబ్సైట్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ 7 days ఫ్రీ ట్రయల్ వర్షన్ ఇస్తున్నాం. సో ఈ 7 days ఫ్రీ ట్రయల్లో మీరు మన దగ్గర అవైలబుల్ ఉన్న ప్రతి స్ట్రాటజీని ఫ్రీగా పేపర్ ట్రేడ్ చేసుకుని అన్ని మార్కెట్స్లో మీరు టెస్ట్ చేసుకుని అప్పుడు మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా ఆల్గో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే లోవిక్స్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి మీరు మాన్యువల్గా ఎర్న్ చేయడం అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. ఇలాంటి సినారియోలో ఈ లోవిక్స్ స్ట్రాటజీస్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ 7 days ఫ్రీ ట్రయల్ వర్షన్ యూస్ చేయాలనిపిస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాం. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఈ 7 days ఫ్రీ ట్రయల్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రాసెస్ అనేది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాం. సో అండ్ మూవింగ్ ఫర్దర్ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చెక్ చేసుకుందామండి. నిఫ్టీ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ లెవెల్స్ చూసుకుందాం. సో ఇంపార్టెంట్ లెవెల్స్ విల్ బి 25,420 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఫామ్ అయింది. లాస్ట్ 2-3 డేస్ లో కూడా ఇంపార్టెంట్ స్వింగ్స్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ ఈ రోజు కూడా మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి దీని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ 25,500 విల్ బి ద రెసిస్టెన్స్, 25,600 అండ్ 25,700 will be the strongest resistance levels. So only level based trading కి ప్రిపేర్డ్గా ఉందాం. సో దీస్ ఆర్ ది లెవెల్స్. కాకపోతే రేపు ట్రేడింగ్ చేయడం ఎలాగో లో విక్స్ మార్కెట్స్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ బయింగ్ చేయడం అనేది అంత వర్తి కాదు. ఎందుకంటే ఈవెన్ దో మీరు నిన్న కానీ ఈ రోజు కానీ మీరు మార్కెట్లో ఒక స్పైక్ చూసారు, ఒక మొమెంటం చూసుంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ జరగడం వల్ల ఎలాగో ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి అండ్ ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ లో కూడా మీకు ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్ గా డికే అయిపోతుంది. ఈవెన్ మీరు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకుందాం. సో జనరల్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక పుట్ ఆప్షన్ ని బై చేసుకుంటాం. సో మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి ఒకవేళ మార్కెట్ స్లోగా మూవ్ అయినా లేదా అక్కడక్కడే కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఎండింగ్ లో ఒక స్పైక్ ఇచ్చినా ఈ కన్సాలిడేషన్లోనే మీకు మ్యాక్సిమం డికే జరిగిపోతుంది. సో అందుకని నేను పర్సనల్గా ఆప్షన్ బయింగ్ మాన్యువల్ ట్రేడింగ్ రికమెండ్ చేయను. ఆప్షన్ సెల్లింగ్ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ చాయిస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో రేపు నిఫ్టీలో మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఐ రికమెండ్ ఐరన్ ఫ్లై స్ట్రాటజీ. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వాట్ ఆర్ లైక్ 9:15 to 9:30 మార్కెట్ అవాయిడ్ చేసి సో 9:30కి మీకు ఎట్ ది మనీ ఏదైతే ఉంటుందో ఎట్ ది మనీకి సంబంధించిన బోత్ కాల్ అండ్ పుట్ సెల్ చేసుకోండి. అండ్ దీంతో పాటు ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ది మనీ కాల్ బై అండ్ అగైన్ ఒక అవుట్ ఆఫ్ ది మనీ పుట్ బై చేసుకోండి. సో కన్సాలిడేషన్ జరుగుతున్నంతసేపు మీకు మంచి డికే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరికి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లో విక్స్ మార్కెట్లో ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ మీరు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఏదన్నా ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నా కంఫర్టబుల్. అలా నెక్స్ట్ వీక్ తీసుకోవాలంటే మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రయాంగిల్ కానీ లేదా ఐరన్ కాండల్ తీసుకోవచ్చు. సో దాని బేస్ బట్టి చూసుకుంటే మనకి 25,800 కాల్ ఆప్షన్ అండ్ అగైన్ 25,300 పుట్ ఆప్షన్
ఈ రెండు కూడా నెక్స్ట్ వీక్ సంబంధించిన మనం షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుని అది కూడా మనం ఇంట్రాడేకి హోల్డ్ చేసుకున్న 1 or 2 days హోల్డ్ చేసుకున్న బెస్ట్. బట్ పర్సనల్ గా చెప్పాలంటే మార్కెట్ ని కంప్లీట్ అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఐ పర్సనల్ రికమెండ్ ఇలాంటి లో విక్స్ మార్కెట్ లో మనం ఎర్న్ చేసే ప్రాఫిట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మార్కెట్ లో మనం ఆప్షన్ సెల్లింగ్ కాకుండా డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి స్ట్రక్చర్ చూడండి. మార్కెట్ ఈ హై పాయింట్స్ దగ్గర కన్సాలిడేషన్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ అగైన్ రీటెస్ట్. సో ఈ రీటెస్ట్ జరిగి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇది కనుక క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగితే మనకి ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ దగ్గర అప్పుడు మనకి డైరెక్షనల్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అక్కడ మీరు ఏదైనా ఒక పుట్ ఆప్షన్ బై చేసుకుంటే జనరల్ గా బెటర్. కానీ నేను దీన్ని కూడా రికమెండ్ చేయను. ఎందుకు ఇంత మాట్లాడుకున్నా కానీ మనం పుట్ ఆప్షన్ తీసుకుంటే ప్రీమియం డికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో పుట్ ఆప్షన్ బై చేసే బదులు మీరు ఏదన్నా బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోండి. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఇన్స్టెడ్. బికాస్ ఎందుకంటే బేర్ కాల్ స్ప్రెడ్ తీసుకుంటే మార్కెట్ డైరెక్షన్ ఒకటే రెండింటిలో కూడా, అంటే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు రెండు ఎంటర్ అవుతారు. కానీ దీని నుంచి మీకు మనీ ఏంటంటే మార్కెట్ ఫాల్ అయితేనే మీకు ఇక్కడ నుంచి ప్రాఫిట్ వస్తుంది. వేరాజ్ మార్కెట్ బ్రేక్అవుట్ జరిగి కన్సాలిడేషన్ జరిగినప్పటికీ మీకు స్ప్రెడ్ నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. వేరాజ్ కన్సాలిడేషన్ జరిగితే ఇక్కడ లాస్ వస్తుంది. కాబట్టి డైరెక్షనల్ పుట్ ఆప్షన్ తీసుకునే బదులు స్ప్రెడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ విల్ బి ద బెస్ట్ లొకేషన్ ఫర్ టేకింగ్ ఎంట్రీ. బట్ అలా కాకుండా మార్కెట్ ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగితే నేను చెప్పినట్టు ఐరన్ స్ట్రాటజీ బెటర్. బట్ అలా కాకుండా మార్కెట్ అప్ సైడ్ కనుక మూవ్ అయితే సో ఈ స్వింగ్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఏదైనా అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇండియా బిగ్ స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏదైనా ఒక కాల్ ఆప్షన్ బై చేయడం కంటే బుల్ పుట్ స్ప్రెడ్ ఈ స్ట్రాటజీ కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఆల్రెడీ దీని గురించి నేను వీడియోస్ కూడా చేశానండి. బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీస్ ఏంటనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో కూడా దాన్ని లింక్ పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ స్ట్రాటజీస్ గురించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఇన్ నిఫ్టీ అండి. సో ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఒకవేళ డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేయాలంటే నిఫ్టీ కంటే మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. సెన్సెక్స్ లో కూడా ఒక్కసారి లెవెల్స్ చూసుకుందాం. సేమ్ సెన్సెక్స్ కూడా అంతే అండి. సో ఆల్మోస్ట్ మనకి రీసెంట్ స్వింగ్స్ దగ్గర కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ రీటెస్ట్ వెళ్ళింది కాబట్టి ఈ రివర్సల్ ప్రాసెస్ లో ఈ పాయింట్ నుంచి ఏదన్నా స్ట్రాంగ్ రివర్సల్ కనిపించినా మీరు ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే క్లియర్ గా ఈ స్వింగ్ లో ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం షార్ట్ చేస్తాం. సెంటిమెంట్స్ కొంచెం నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళటం చాలా రేర్. అలా కాకుండా మార్కెట్ ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగితే సెన్సెక్స్ బదులు మీరు నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. బట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే సేమ్ థింగ్ అండి. ఇక్కడ 83,800 అప్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మనం ఏదన్నా దీని తగ్గట్టు ఒక కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదనుకుంటే సేమ్ బుల్ పుట్ స్ప్రెడ్. సో నిఫ్టీ కంటే మీరు స్ప్రెడ్స్ కానీ డైరెక్షనల్ ట్రేడ్స్ సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి అండ్ టైం వాల్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ గా కాల్ బై లేదా పుట్ బై కూడా కొంచెం విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నిఫ్టీ. ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందామండి. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎండింగ్ లో అంత సెల్లింగ్ ఏం జరగలేదు. నిఫ్టీ సెన్సెక్స్ లో జరిగినంత సెల్లింగ్ ఏం జరగలేదు. కాకపోతే ఈ హయ్యర్ లెవెల్స్ దగ్గర మనకి కన్సాలిడేషన్ ఇంకా క్లియర్ కనిపిస్తుంది కాబట్టి ఈ జోన్ బ్రేక్ అవ్వాలండి. ఈ జోన్ లో బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత వరకు ఇది కంప్లీట్ గా నో ట్రేడింగ్ జోన్. సో క్లియర్ లెవెల్స్ చూసుకుందాం. 57,300 నుంచి 57,000 ఈ 300 పాయింట్స్ మీరు అవాయిడ్ చేయండి. బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ బట్టి మనం మార్కెట్లో డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటే బెటర్. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్, మనకి లోవిక్స్ మార్కెట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి లోవిక్స్ మార్కెట్స్ లో విన్నింగ్ ప్రాబబిలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటేనే ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ వస్తేనే ఎంట్రీ తీసుకోండి. లేదంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోతే రేప్ మార్కెట్స్ ని కంఫర్టబుల్ గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్ దట్ మన ఆల్గో సాఫ్ట్వేర్ లో 2 న్యూ స్ట్రాటజీస్ లాంచ్ చేస్తున్నాం లోవిక్స్ మార్కెట్ లో వర్క్ అయ్యే స్ట్రాటజీస్ ని. ఈ లోవిక్స్ స్ట్రాటజీస్ తో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న స్ట్రాటజీస్ మీరు 7 days ఫ్రీ ట్రయల్ వర్షన్ యూస్ చేయాలనిపిస్తే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అయితే ఆ గ్రూప్ లో ట్రయల్ వర్షన్ ఎలా యూస్ చేయాలో అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.